ప్రజా అవసరాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పాలన సాగుతుందని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. బొమ్మూరు కలెక్టరేట్ వెనుక గల టిట్కో గృహాల వద్ద 2.40 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించే ప్రభుత్వ షాపింగ్ కాంప్లెక్స్కు శంకుస్థాపన మరియు శిలాఫలక ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే గోరంట్ల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ టిట్కో గృహాల వద్ద ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో భాగంగా నూతన షాపింగ్ కాంప్లెక్స్ టిట్కో జీవన ఉపాధి కేంద్రం G+3 విధానంలో 20 షాపులు నిర్మిస్తున్నామని, గ్రౌండ్ ఫ్లోర్ మొదటి అంతస్తులు షాపులు నిర్మించి 3వ అంతస్తులో మినీ హాలు మాదిరి తయారు చేసి ఈ ప్రాంత వాసులంతా చిన్న చిన్న శుభకార్యాలు చేసుకునే విధంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులతో మాట్లాడి ఏర్పాటు చేస్తారని ఎమ్మెల్యే గోరంట్ల తెలిపారు. నూతనంగా నిర్మించే 20 షాపులలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ మార్కెట్ని డెవలప్ చేసే విధంగా కార్యాచరణ చేస్తున్నామని అన్నారు. మున్సిపల్ అధికారులతో మాట్లాడి శానిటేషన్ మరింత శుభ్రపరిచే విధంగా చర్యలు తీసుకుంటానని, జలజీవన్ మిషన్ పథకంలో భాగంగా ప్రతి ఇంటికి గోదావరి నీటిని అందించేందుకు ప్రణాళిక చేస్తున్నామని, త్వరలో ప్రతి ఇంటికి కూడా శుద్ధి చేసిన గోదావరి నీటిని అందిస్తామని తెలిపారు. ప్రభుత్వ మౌలిక సదుపాయాలు కల్పించినప్పటికీ కూడా చాలా మంది ఇంటి పట్టాలు పొందిన వారు నివాసం ఉండటం లేదని, అద్దెకిస్తున్నారని, వాటన్నింటినీ సర్వే చేయించి నిజంగా ఇల్లు లేని పేదలందరికీ అందిస్తామని అన్నారు. అలాగే ఈ ప్రాంత ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా హాస్పిటల్, స్కూలు నిర్మించేందుకు వెంటనే అంచనాలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. స్థానిక మహిళల అభ్యర్థన మేరకు రామాలయం నిర్మించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నీళ్ల ట్యాంకులు ఆగిపేశారు. ఇక్కడ నుంచి వెళ్ళే నీరు శుద్ధి చేశాక వదలాలి. మొత్తం కాలనీ నుంచి వచ్చే నీరంతా కూడా వేస్ట్ మేనేజ్మెంట్ కూడా కరెక్ట్గా ఉండాలి. అది జరగటంలో కార్పొరేషన్ పరిధిలో ఉంది. దీనికి కూడా ఏర్పాటు చేయిస్తాం. ప్రత్యేకించి బొమ్మూరులో దాదాపుగా 5,000 చిల్లర ఇళ్ళు ఉన్నాయి కనుక 5,000 అంటే 25,000 జనాభాకు సంబంధించిన సౌకర్యాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. కరెంటు సమస్య పెద్దగా లేదు, కానీ సబ్స్టేషన్ ఉంది. దీనికి సరిపడా ట్రాన్స్ఫార్మర్లోనే అవసరమైతే ట్రాన్స్ఫార్మర్ ఇస్తాం. మంచినీరు ఇంటింటికి ఇవ్వాలి, అది ప్రధాన లక్ష్యం. గోదావరి నీరు